హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా తరపున ఐడెంటిఫై చేయబడిన మరొక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు కోర్ క్యాపిటల్కి కూడా ఒక 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అద్భుతమైన అంటే స్ట్రాటజికల్ లొకేషన్లో ఇటు ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ హైవే ఫేసింగ్తో ఉంటూ ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి అలాగే ఐకానిక్ బ్రిడ్జ్కి దగ్గరలో ఉంటూ పరిటాల లాజిస్టిక్ హబ్కి అలాగే ఎరుబాలు రైల్వే లైన్కి దగ్గరలో యాక్సెసిబుల్గా ఉండి అత్యద్భుతమైన స్ట్రాటజికల్ లొకేషన్. అంటే మీకు ఇక్కడ లివబుల్ కండిషన్ ఏదైతే లాజిస్టిక్ హబ్గా కార్గో టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారో ఆ విజయవాడ హైదరాబాద్ హైవే ఫేసింగ్ దగ్గర ఏదైతే పరిటాల అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో అది దాటంగానే లెఫ్ట్లో హైవే ఫేసింగ్తో ఉన్న లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఇది త్వరలోనే మీకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మధ్యలో లాంచ్ కాబోతోంది. అంటే ఆ డేట్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేయడం జరుగుద్ది. ప్లస్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వెల్ విషర్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆ లేఅవుట్కి సంబంధించిన కొంత సమాచారం మనం చూద్దాం. సో ఈ ప్రాజెక్టు గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్గా డినోట్ అయ్యి క్లబ్ హౌస్తో కూడా చాలా ఎక్సలెంట్ ఫీచర్స్తో రాబోతోంది. ఇది మొత్తం 26 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు. అయితే మనకి ఇది ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే 65 ఇది మనకి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత యాక్చువల్గా మనకి మీకు సో ఇది ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటిన తర్వాత ఉన్న హైలైట్స్ అలాగే ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటాక జూపూడి కీలేశ్వరం యువతల నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే ఇక్కడ మూలపాడు బటర్ఫ్లై పార్క్ ఉంది 2500 ఎకరాల్లో. అలాగే ఇక్కడ జూపూడి రిజర్వాయర్ ఉంది. అలాగే ఇక్కడ గోల్ఫ్ కోర్స్ ఉంది 150 ఎకరాల్లో. అని త్వరలోనే అది ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అంటే కపిల్ దేవ్ గారికి మన స్టేట్ గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ ప్రపోజ్ చేయబడిన ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే మూలపాడుకి కీలేశ్వరంకి మధ్యలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అదే నార్త్ ఎంట్రన్స్ అండ్ గేట్వే ఆఫ్ అమరావతిగా ఐకానిక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్న పాయింట్ అనమాట. అలాగే ఇక్కడ మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అలాగే గురుకుల్ ఇంటర్నేషనల్ శంకర్ నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ దాటాక ఇక్కడ ఎంవిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ రీసెంట్గా రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఉంది. అలాగే ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది అనుకుంటే మీకు యాక్చువల్గా ఇక్కడ నుంచి మీకు జనరల్గా ఏంటంటే ఈ పాయింట్ మీకు నంబూరు ఎరుబాలు వెళ్తున్న రైల్వే లైను ఇది అనమాట. సో మీకు ఎరుబాలు నుంచి రైల్వే లైను ఈ పాయింట్ ఇవన్నీ మీకు వైకుంఠపురం దాములూరు ఇంటర్సెక్ట్ అవుతూ కొత్తపేట మీదుగా చిలుకూరు మీదుగా మీకు ఎరుబాలు రైల్వే లైను ఇలా వెళ్తుంది. అలాగే ఇప్పుడు మనం ఐరా పాయింట్ వచ్చేసరికి నేషనల్ హైవేకి ఆనుకొని 26 ఏకర్స్ ప్రాజెక్ట్ ఈ జోన్లో రాబోతోంది. అలాగే అవుటర్ రింగ్ రోడ్డుకి ఇక్కడ మీకు జస్ట్ ఒక అవుటర్ రింగ్ రోడ్డుకి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్సు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఈ డిస్టెన్స్ ఇది కూడా మీకు ఇన్నర్ రింగ్ రోడ్డుకి నాకు తెలిసి ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో తర్వాత ఈ పరిటాల రైల్వే లైను మీకు లాజిస్టిక్ హబ్గా అంటే కార్గో టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేసేది ఇది, ప్యాసింజర్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేసేది ఇక్కడ. సో దీనికి మధ్యలో కూడా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇది ఈ రివర్ పాయింట్కి దీనికి మధ్యలో మళ్ళీ అంటే ఇక్కడ మీకు వైకుంఠపురం దాములూరు ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ పాయింట్కి ఇక్కడికి డైరెక్ట్గా మీకు ఒక 4.5 కిలోమీటర్స్ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఇది అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉండి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే ఫేసింగ్తో ఉండి లివబుల్ కండిషన్. ఇది కోర్ క్యాపిటల్కి మీరు కేవలం 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి రాబోతున్న జోన్లో ఇక్కడ మనం గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో ఇది మనకి ఐరా పరిటాలగా రాబోతోంది. సో ఇందులో ఏంటంటే మీకు జనరల్గా ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హైలైట్స్ ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఏపీసీఆర్డీఏ ఆథరైజేషన్ కాబోతున్న లేఅవుట్ అనమాట. ఏపీసీఆర్డీఏ ఆథరైజ్డ్ లేఅవుట్. అలాగే విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే 65 ఫేసింగ్తో ఉంది.
అమరావతి మూలపాడుకి గేట్వే ఆఫ్ అమరావతి ఐకానిక్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో కేవలం 5 నిమిషాల్లో మనం అక్కడ డిస్టెన్స్లో ఉంది. అంటే ఐఆర్ఆర్కి ఇటు ఓఆర్ఆర్కి కూడా అద్భుతమైన లొకేషన్లో ఉంది. అలాగే గ్రేటర్ విజయవాడ సిటీకి అంటే విజయవాడకి కేవలం హాఫ్ అన్ అవర్లో వెళ్ళడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్నది. అలాగే ఇబ్రహీంపట్నంకి జస్ట్ 10 కిలోమీటర్స్ కూడా పట్టదు. అమరావతి వెస్ట్ బైపాస్కి 15 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అలాగే నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే 163G, నేషనల్ హైవే 163Gకి 10 మినిట్స్ అనమాట. అలాగే రైల్వే వ్యాగన్ వర్క్షాప్ కేవలం 10 మినిట్సే పడుతుంది. అలాగే పరిటాల ఆంజనేయ స్వామి 2 మినిట్స్. అలాగే క్లోజ్ టు మల్టిపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్. సో అవన్నీ దగ్గర అందుబాటులోనే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ మీకు మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. మన అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ దాటిన పెరకలపూడి జంక్షన్ దగ్గర నుంచి పక్కనే ఎంఐసి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. సో క్లోజ్ టు గోల్ఫ్ కోర్స్ అనమాట. సో అలాగే ఇంకొక మనం లేఅవుట్లో చేయబోతున్న యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే, సో మనకి దీంట్లో అన్ని 40 ఫీట్స్ 33 ఫీటు స్పేసియస్ సిసి రోడ్స్ ఇవ్వబోతున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అవెన్యూ ప్లాంటేషన్స్, 24 అవర్స్ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్, 24/7 CCTV సర్వేలెన్స్, అలాగే పార్క్స్, అలాగే వాకింగ్ ట్రాక్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఈ లేఅవుట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. క్లబ్ హౌస్ పాయింట్స్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అలాగే యోగా ఏరియా కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. దీంతో పాటు మనం లేఅవుట్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది నేషనల్ హైవేకి ఫేసింగ్తో ఉండి, ఇది యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్, ఇది నేషనల్ హైవే ఉన్న పాయింట్ నార్త్ ఫేసింగ్ అనమాట లేఅవుట్కి. అంటే మీకు ఇది ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే 65, ఇది 3 లేను. సో ఇది 3 లేను. సో అలాగే ఇది పక్కన సర్వీస్ రోడ్డు 2 లేను. మళ్ళీ ఇటుపక్క సర్వీస్ రోడ్డు 2 లేను. సో అంటే మొత్తం ఇది 10 లేన్గా ఆల్రెడీ చేసేసి ఉన్న జోన్ అనమాట. ఇప్పుడు మీకు కోదాడ నుంచి వెస్ట్ బైపాస్ దాకా 6 లేన్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఈ పాయింట్లో ఆల్రెడీ చేశారు. మన ఆంజనేయ స్వామి టెంపుల్ దాటి కంచిచర్ల యువతల జంక్షన్ వరకు, సో కంచిచర్ల ఊరు దాటిన తర్వాత వి గ్రాండ్ యువతలు ఉన్న ఆ జంక్షన్ దాకా ఇది చేసేసి ఉంది. కాబట్టి ఫర్దర్గా ఇక్కడ ఇంకా స్పెసిఫిక్గా మీకు 6 లేన్ ఎక్స్పాన్షన్లో భాగంగా చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ చేసేసి ఉన్న జోన్ అనమాట. సో ఇకపోతే ఇది హైవే ఫేసింగ్తో ఉన్న, ఇక్కడ మీకు జస్ట్ 200 ఈ హైవే నుంచి ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో ఎంట్రన్స్ ఆర్చ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం హైవే ఫేసింగ్తో. ఇది 200 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో మీకు జనరల్గా ఏంటంటే ఇది 200 మీటర్స్ డిస్టెన్సు. ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా లేఅవుట్కి సంబంధించిన మొత్తం ఇది లేఅవుట్ ఇది ఇలా వస్తుంది. 26 ఏకర్స్ అనమాట. ఈ 26 ఏకర్స్లో ఇది 40 ఫీట్ రోడ్డు, అలాగే ఇది 40 ఫీట్ రోడ్డు, అలాగే ఇది 40 ఫీట్ రోడ్డు. రిమైనింగ్ అన్నీ ఈ 10 మీటర్ రోడ్స్ అన్నీ 33 ఫీట్ రోడ్స్. సో ఇవన్నీ 30 ఫీట్ రోడ్స్. ప్రతి రోడ్డు 33. అంటే మీకు జనరల్గా గవర్నమెంట్ 30 ఫీట్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చినా కొంచెం మనకి స్పేసియస్ రోడ్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నీ 10 ఫీట్ రోడ్స్, అంటే మీకు 10 మీటర్ రోడ్ అంటే మీకు అన్ని 33 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే దీంట్లో మీకు ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో పార్క్స్ వచ్చేసరికి ఇవన్నీ 3 చోట్ల మీకు పార్క్స్ వచ్చాయి. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇది ఒక పార్కు, ఇక్కడ ఒక పార్క్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఒక చాలా పెద్ద పార్కు, ఆల్మోస్ట్ 1 ఎకరం 70 సెంట్లలో ఇచ్చిన పార్క్. ఇది చాలా పెద్ద పార్కు. అలాగే ఇక్కడ ఒక పార్కు, అలా ఈ 3 డిజైనర్ పార్క్స్ రాబోతున్నాయి. సో అలాగే దీంట్లో క్లబ్ హౌస్ ఉంది. నేషనల్ హైవేకి ఆనుకుని ఉంది కాబట్టి దీంట్లో కమర్షియల్ క్లబ్ హౌస్ ఉంది. సో దీంట్లో ప్రైసింగ్ విషయానికి వస్తే జనరల్గా ఏంటంటే ప్రజెంట్ ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. వెస్ట్ 13,000కి, అలాగే ఈస్ట్ 14,000కి, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 15,000 రూపాయలకి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది లాంచ్ అయినాక ఒక ఎక్స్టెంట్, అంటే మీకు ఒక పర్టికులర్ డెవలప్మెంట్, ఇనిషియల్ డెవలప్మెంట్ కొంత పార్ట్ అయిన తర్వాత ఇది ప్రైసెస్ పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. బై 2,000, అంటే ఎవ్రీ స్క్వేర్ యార్డ్, అంటే మీకు ప్రతి సెగ్మెంట్కి 2,000 రూపీస్ ఫస్ట్ హైక్ రాబోతోంది.
రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు చేస్తున్న డెవలప్మెంట్స్ దృష్ట్యా రాజధానిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ అంటే మీకు సాయిల్ టెస్టులు కంప్లీట్ చేసుకొని ఈ ఐకానిక్ బ్రిడ్జ్ మీకు రూపకల్పన జరుగుతోంది. యాక్షన్లోకి రాగానే ఖచ్చితంగా ఇది స్పెక్యులేషన్ ప్రైసెస్ రాబోతున్నాయి. తద్వారా రైతులు రేట్లు పెంచుతున్నారు కాబట్టి దీంట్లో ప్రైసెస్ ఎన్హాన్స్ అవుతూ వెళ్తుంటాయి. నాకు తెలిసి ఫ్లోటింగ్ ప్రైసెస్ అప్లై అవుతాయండి. ఫ్లోటింగ్ ప్రైసెస్ అంటే ఈరోజు ఉన్న ప్రైసు అలాగే రేపున్న ప్రైసు అలాగే ఎల్లుండున్న ప్రైసు సేమ్ ఉండవు. ఖచ్చితంగా ఈ రోజున రేటు రేపు ఇదే రేటు ఉండదు. అలాగే అలా ప్రతి 15 రోజులకి నెల రోజులకి కూడా ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఈ జోన్లో అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే మనకి టోటల్ ఓవరాల్గా చూసుకుంటే బందర్ రోడ్డు గడిచిన 7-8 సంవత్సరాల్లో ఖచ్చితంగా 15,000 నుంచి 30,000 దాకా వెళ్ళిపోయింది. సో అలాగే గుంటూరు రోడ్డు 30,000 పై దాటిపోయింది. అలాగే ఏలూరు రోడ్డు ఇంచుమించు 25,000 నుంచి 30,000 దాకా ఆల్మోస్ట్ అవి కూడా పెరిగిపోయినాయి. ఇక పెరగడానికి అవకాశం ఉండి టర్న్ అరౌండ్ సిచ్యుయేషన్లో ఉంటూ అంటే పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంటూ ట్రూ వాల్యూలో దొరుకుతూ అంటే మీకు జనరల్గా ఇదే మళ్ళీ 20,000, 25,000, 30,000 అవడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్న జోన్ ఇది. ఎందుకంటే మీకు రాజధానికి కేవలం 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు, మ్యాక్సిమం అండర్ 10 కిలోమీటర్స్ అంతా మీకు లోకల్ ప్రైసెసే ఉంటాయి నాకు తెలిసి. వన్స్ ఒక బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యింది అంటే ఏ బ్రిడ్జ్ కనెక్ట్ అయినా సరే, ఇది ఐకానిక్ బ్రిడ్జ్ కనెక్ట్ అయినా, అటు అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయినా, మధ్యలో ఈ IRR లేదా వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ కనెక్ట్ అయినా, రాజధానికి అండర్ 10 కిలోమీటర్స్లో ఉన్న జోనే ఇదంతా. కాబట్టి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ ప్రాజెక్టు 2 పర్పస్ కోసం బాగా సూటబుల్ ప్రాజెక్టు. ఒకటి, మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా సంపదని కంటిన్యూస్గా గ్రో చేసుకోవడానికి హయ్యర్ రిటర్న్స్ వెరీ లెస్సర్ ఈల్డింగ్ పీరియడ్లో మీరు కనుక ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది ఒక అద్భుతమైన సూటబుల్ ప్రాజెక్టు. రెండోది, రాజధానికి కేవలం 10 కిలోమీటర్ల లోపు నేను ఇల్లు కట్టుకోవాలి, అందుకోసం ముందే ఈ ప్లాట్ ఓన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల దీంట్లో హౌసెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్న క్రమంలో నేను కూడా ఇల్లు కట్టుకుని రాజధానికి కేవలం 10 కిలోమీటర్స్లో హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక అత్యద్భుతమైన అవకాశం. సో ఈ మల్టీపర్పస్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి దీన్ని సంపద పెంపొందించుకోవడానికి, ఇల్లు కట్టుకొని మీ డ్రీమ్ హోమ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా సూట్ అవుతున్న ప్రాజెక్ట్ ఇది. సో దీనికి సంబంధించిన అంటే రేపు లాంచింగ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అనుకుంటే కనుక మీ ఆధార్ కార్డు ఇచ్చి 1 lakh ట్రాన్స్ఫర్ చేసి కానీ లేదా చెక్ ఇచ్చి కానీ, అమౌంట్ ఇవ్వక్కర్లేదు, చెక్ ఇచ్చి కానీ మీరు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. వన్స్ లాంచ్ అయిన తర్వాత లాంచింగ్ డే రోజున మీకు ఆ చెక్ యాక్సెప్ట్ చేసి బుకింగ్స్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రయారిటీ ప్లాట్స్ కావాల్సిన వాళ్ళకి ఏ డైరెక్షన్లో కావాలో, ఏ కార్నర్ ప్లాట్లు కావాలా, లేదంటే ఈస్ట్ కావాలా, వెస్ట్ కావాలా, ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ కావాలన్నా లేదా ఈస్ట్ కావాలన్నా వాటెవర్ మీకు చాయిస్ అనేది దొరుకుతుంది. సో ఫర్దర్గా మీకు ఎవ్రీ 15 డేస్కి దీంట్లో జరుగుతున్న అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ల్యాండ్స్ కంపెనీకి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్స్ వన్స్ కంప్లీట్ అవ్వగానే లాంచింగ్ పెట్టుకుంటాం. వన్స్ రిజిస్ట్రేషన్స్ అవ్వగానే ముందు సైట్లో ప్రీ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ చేయటం. సో ఇది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనకు ఒక రూపురేఖలు రావాలి కదా. సో దీని బౌండరీస్ అన్నిటికీ ఫ్లాగ్స్ ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్గా మనం సర్వే అంతా అయిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్స్ అన్ని జరుగుతున్నాయి. కంప్లీట్ అవ్వగానే దీని ఇనిషియల్ డెవలప్మెంట్, ల్యాండ్ అంతా చదును చేయడం, తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్ చేసుకోవడం, ఇదంతా ల్యాండ్ చేసుకుని ప్రోగ్రెసివ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో దీంట్లో జరగబోయే డెవలప్మెంట్స్ మేము ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. అలాగే బుకింగ్ స్టేటస్ కూడా నా వాట్సాప్ నంబర్, మీకు వాట్సాప్ నెంబర్లో ఎప్పటికప్పుడు మన ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో బుకింగ్స్ కావాలనుకున్నా, అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, PDF కానివ్వండి, లేఅవుట్ కాపీ కానివ్వండి, బ్రోచర్స్ గురించి కానివ్వండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా 8555883289 ఈ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా అంటే మీకు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ మీకు ట్రూ వాల్యూలో ఐడెంటిఫై చేయబడిన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయడంలో మేము ముందుంటున్నాం. వాస్తవంగా ఇదే జోన్కి ప్రముఖ కంపెనీలు, అనేక కంపెనీలు ఈ పరిటాల ఇబ్రహీంపట్నం లేదా ఈ ఇబ్రహీంపట్నం నుంచి కంచిచర్ల జోన్ మధ్యలో
ప్రముఖ కంపెనీలు, అనేక కంపెనీలు ఇప్పుడు వచ్చి కొంటున్నారు. చాలామంది 40 ఎకరాల ప్రాజెక్ట్ రాబోతోంది, 50 ఎకరాల ప్రాజెక్ట్ రాబోతోంది, 60 ఎకరాల ప్రాజెక్ట్ రాబోతోంది, 15 ఎకరాల ప్రాజెక్ట్ రాబోతోంది. కానీ డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ లేఅవుట్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మేము అడ్వాన్స్గా ముందే ఉండి ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వెరీ అట్రాక్టివ్ అండ్ రీజనబుల్ ప్రైసెస్, 13,000, 14,000 అండ్ 15,000. కానీ కొన్ని అంటే మీరు జనరల్గా ఏంటంటే ఈ జోన్లోకి వచ్చి ముందుగా మేము వచ్చి డెవలప్ చేస్తున్నాం. కానీ మీకు అలా అని చెప్పి మీకు ప్రైసెస్ కూడా ఎక్స్ట్రా పెట్టలేదు. మేము కొన్న రేటు ప్రకారమే మీకు ప్రైసెస్ ఉన్నాయి. దీంట్లో రాబోయే రోజుల్లో ఈ జోన్లో కొత్తగా ల్యాండ్ చేసే కంపెనీసే అరౌండ్ 20,000 పెట్టబోతున్న సందర్భం మీరు భవిష్యత్తులో చూస్తారు. అది కూడా ఎక్కువ టైం లేదు, 3 to 6 months లోపే మీరు 20,000 ప్రైసింగ్ మీరు ఈ జోన్లో చూడడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. ఈ వీడియో టైము డేట్ నోట్ చేసుకోండి. ఓకే అండి. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.